మన దేశానికి మరోసారి గర్వకారణమైంది ఒక తెలుగు అమ్మాయి. హర్డిల్స్ రేస్ లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన జ్యోతి ఎర్రాజీ. చిన్న ఊరి నుంచి ప్రపంచ వేదిక వరకు ఆమె ప్రయాణం ఎలా కొనసాగింది, ఎన్ని కష్టాలు ఎదుర్కొంది, ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. జ్యోతి ఎర్రాజీ గారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చిన ఓ సాధారణ కుటుంబ అమ్మాయి. చిన్నప్పటి నుంచే ఆమెకు పరుగులు అంటే చాలా ఇష్టం. స్కూల్ లెవెల్లోనే ఆమె టాలెంట్ ని కోచ్లు గుర్తించారు. అప్పట్లో సరైన ఫెసిలిటీస్ లేవు, ఖరీదైన షూస్ లేవు. కానీ గెలవాలనే కళ మాత్రం ఆమెలో చాలా బలంగా నిండుకుంది. హర్డిల్స్ అంటే మామూలు రన్నింగ్ కాదు, స్పీడ్, టైమింగ్, బ్యాలెన్స్ మూడు ఉండాలి. జ్యోతి గారు ప్రాక్టీస్ లో చాలా సార్లు కింద పడిపోయారు, చాలా సార్లు ఇంజురీస్ కూడా అయ్యాయి, చాలా సార్లు వారు సెలెక్ట్ కూడా కాలేదు. రోజుకు గంటలు గంటలు ప్రాక్టీస్ చేయడం, స్ట్రిక్ట్ డైట్, ఈ హార్డ్ వర్క్ ఫలితం నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ గా మారింది. తర్వాత ఇంటర్నేషనల్ స్టేజ్ పై జ్యోతి ఎర్రాజీ పేరు వినిపించడం స్టార్ట్ అయింది. చైనా లాంటి దేశాల్లో జరిగిన పెద్ద పోటీల్లో మన త్రివర్ణ పథకాన్ని ఎగరేసింది. హర్డిల్స్ రేస్ లో జ్యోతి ఎర్రాజీ గారు భారతదేశానికి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఫినిష్ లైన్ దాటిన ఆ క్షణం ఆమె కన్నులు దేశమంతా గర్వంతో నిండిపోయింది. ఒక తెలుగు అమ్మాయి ఆశయాలని కాదు, ప్రపంచానికి ఇండియాని పరిచయం చేసింది. ఈ వీడియోలో మనకు జ్యోతి ఎర్రాజీ గారి కథ మనకి ఏం చెప్తుందంటే, ఫెసిలిటీస్ లేకపోయినా కళలు ఉండాలి, ఓటమి వచ్చినా ఆగిపోవద్దు, కష్టపడితే గెలుపు తప్పదు. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా జ్యోతి గారు మనందరికి ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం మన మ్యాక్సీ టెక్ స్టూడియో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. జై హింద్.